నమస్తే. నమస్తే. ఏం పని చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేస్తామండి. ఎన్ని ఎకరాలు ఉంది? 9 ఎకరాల ల్యాండ్ ఉందండి. ఓకే. ఇప్పుడు 10 ఏళ్ళ కేసీఆర్ పరిపాలనలో రైతులు సంతోషంగా ఉండేనా? కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 ఏళ్ళు దాటుతా ఉంది కదా, ఇప్పుడు సంతోషంగా ఉన్నారా? అంటే రైతుల కాడికి వస్తే అప్పుడు కూడా కొంత ఫస్ట్ టైంలో మెరుగైన సేవ చేసిండ్రు. లాస్ట్ టైంలో ధాన్యం కొనుగోలు కాడ బాగా ఇబ్బంది పెట్టిండ్రు. ఒక్కొక్క క్వింటాలకు 10 కేజీలు 20 కేజీలు కటింగ్ చేసిండ్రు. లారీలు రాకపోవడం ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బోనస్ క్వింటాలకు 500 రూపాయలు వస్తున్నాయి. తక్షణమే లోకల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ సీతక్క గారు చొరవతోటి ఏంటంటే ఎప్పటికప్పుడు రైతులకు అందుబాటులో ఉంటుంది. అందుబాటులో ఉండి ఎక్కడెక్కడ ఎట్లా చేయాలనేది కాన్స్టిట్యున్సీలో బాగా చెప్తుంది. ఇప్పుడు రైతుల పరంగా కానివ్వండి, విలేజ్ పరంగా కానివ్వండి, ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా బాగుంది. ఇప్పుడు గతంలో చేసినటువంటి పాలకులు ఏంటంటే ఎంతో కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు అనేది మోసం చేసిండ్రు, ఎక్కడ రాలేదు. ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో కనీసం సంవత్సరానికి ఫస్ట్ విడతల 5,000 6,000 ఇండ్లు వచ్చినాయి. పేదలకు 6,000 మందికి అయితే ఇండ్లు కట్టించినట్టే. దాదాపుగా కూడా మళ్ళీ నెక్స్ట్ టైంలో కూడా అంటే నెక్స్ట్ మంత్లో మళ్ళీ ఇస్తారనుకుంటున్నారు. 6,000 ఇల్లు అంటే మనకు దాదాపుగా ఈ 2-3 సంవత్సరాలలో 12,000 ఇల్లు వచ్చినట్టే. ఇండ్లు వస్తే ప్రతి ఈ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో చాలా పేదవాళ్ళు ఉంటారు. ఇక్కడ ములుగంటనే వెనకబడ్డ ప్రాంతం. ఈ వెనకబడ్డ ప్రాంతంలో గతం కంటే పోలిస్తే ఇప్పుడు చాలా బాగుందండి. ఇప్పుడు మీరు రైతు అని చెప్తున్నారు. సో ఈ 2-3 రోజుల కాలం నుంచి పేపర్లలో వార్తలలో ఒకటే వార్త, ధాన్యం కొనుగోలు చేస్తలేరని చెప్పి రైతులు రోడ్లపైకి ఇచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ మురుగులో ఆ పరిస్థితి కనిపిస్తూ ఉందా? అంటే ములుగుల వాస్తవానికి ఏంటంటే రైతుల కాడ బడ్లు ధాన్యం వేస్తున్నాయి, రైస్ మిల్లర్ల కాడ కొంత లేట్ అవుతున్నది. వాస్తవానికి ఏంటంటే మా కాన్షియన్స్లో కూడా పోయినసారి 60-70 మెట్రిక్ టన్నుల రైస్ వడ్లు పడితే ఈసారి 130 నుండి 120-130 టన్నుల మెట్రిక్ టన్నులు అది పడ్డాయి. అంతే కొంత లేట్ అయిన మాట వాస్తవం. కాకపోతే ధాన్యం మాత్రం పంట డబుల్ వచ్చింది. పోయినసారి కంటే మాకు ఇప్పుడు పంటలు కూడా బాగా వచ్చినాయి. మక్క కూడా బాగా పండింది. ఎక్కడ లేని విధంగా మక్క పండడం వల్ల లారీ అసోసియేషన్ వాళ్ళు కూడా ఎందుకంటే అన్ని రకాల అన్ని దిక్కుల ఎన్ని టైంలో పెట్టలేకపోయినారు. అది గవర్నమెంట్ తప్పు కాదని అయితే భావిస్తూ ఉన్నాం రైతులం. ఎందుకంటే లారీలు అనేటి ఒక టార్గెట్ తోటి ఇచ్చారు. మా కాన్ఫరెన్స్లో 80 లారీలు ఉన్నాయి. 80 లారీలు ఉంటే 80 లారీలు మక్కకు పెట్టారు. అందులో కూడా మాకు రైతులకు పెట్టారు. అందులో అటు ఇటు కాకుండా కూడా కొంచెం లేట్ అవుతుందన్నమాట వాస్తవం. కానీ వాస్తవానికి అయితే ఇప్పటి వరకు అయితే బాగా మేజర్ ప్రాబ్లం అయితే మా కాన్ఫరెన్స్లో లేదు. మీ ఎమ్మెల్యే సీతక్క, ఇది ములుగు నియోజకవర్గం, ఇప్పుడు ఆమె మినిస్టర్గా కొనసాగుతూ ఉన్నది. అంతకుముందు కూడా 2 సార్లు ఆమెను గెలిపించినారు. సో అంతకుముందు కొంత అభివృద్ధి లేకపోవడం వల్ల ఆనాడు గవర్నమెంట్లో మేము లేం కాబట్టి ఆనాడున్న ప్రభుత్వం మాకు డెవలప్మెంట్ సహకరించట్లేదు అన్నమాట పదే ఆమె చెప్తా ఉండే. ఇప్పుడు అధికారంలో ఉంది, ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ కూడా. సో ఈమె మినిస్టర్ అయిన తర్వాత ఈ ములుగుకి ఏమైనా చేయగలిగిందా? మినిస్టర్ అయినాక ములుగు డెవలప్మెంట్ అంటే దాదాపుగా మామూలుగా కాదు. ఇంతకుముందు ఏదైతే ములుగు కాన్ఫరెన్స్లో ఉందో మీరు చూడండి, మేము చెప్తే కాకుండా మీరు ఈ ములుగులా ఎంత డెవలప్ చేసిందంటే మామూలుగా కాదండి. ఇప్పటి వరకు కూడా 600 కోట్లు వచ్చినాయి. మళ్ళీ కూడా అంటే మారుమూల ప్రాంతం మాది ఇంచర్ల గ్రామము. కొంచెం ముందు కూడా ఇక్కడ 5 కిలోమీటర్లు ఉంటుంది. మాకు ఇంటర్నెట్ స్కూలు 150 కోట్లు. మళ్ళీ అదేవిధంగా డెవలప్మెంట్ అనేది సీతక్క దృష్టిలో ఏంటంటే ప్రతిదీ కూడా నా కాన్స్టిట్యున్సీ నేను డెవలప్ చేసుకోవాలి, మళ్ళీ కూడా బాగా చేయాలనే ఉద్దేశంతో సీతక్క గారు అయితే డెవలప్ బాగా చేస్తారు. వాస్తవానికి గతం కంటే పోల్చుకుంటే 2 వంతులు డెవలప్ ఎక్కువైపోయింది. వాటర్ స్కీమ్స్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి. పత్తిపల్లికి ఇప్పుడు రామప్ప ఎలిగేషన్ 150 కోట్లు శాంక్షన్ అయినాయి. ఇంకోటి లక్నవరం కూడా ఇక్కడ నుండి మేడారం నీళ్ళు పోవాలనేది ఉన్నది. ఇంకా కొంచెం కూడా వేరే పనులు జరుగుతూ ఉన్నాయి. అవి కనుక జరిగినట్టయితే రైతాంగం మాత్రం సస్యశ్యామలంగా ఉంటుందని కూడా భావిస్తూ ఉన్నాం. రైతులు ఎలక్షన్లు అప్పుడు ప్రధానంగా ఒక హామీ ఇచ్చారు, పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తామన్న మాట చెప్పినారు. మరి చేపించిరా? ఆ మాటకు కట్టుబడి ఉన్నారా? ఇంకా వాస్తవానికి పోడు భూములకు పట్టాలు ఇస్తానన్నమాట సీతక్క గారు చెప్పారు. పోడు భూములకు కూడా అక్కడక్కడ అవుతున్నాయి. కొన్ని దిక్కుల ఫారెస్ట్ వాళ్ళ అత్యుత్సాహం వల్ల కొంత జరగలేకపోవడం వాస్తవం. అక్కగారు ఎప్పటికి కూడా ఫారెస్ట్ వాళ్ళని కానివ్వండి, మిగతా వాళ్ళని కానివ్వండి సమన్వయం అంటే చేసి పట్టాలు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నది. అదే మల్లంపల్లి, మనకు ఇక్కడ మల్లంపల్లి మండలం ఉంటుంది పక్కనే. ఉమర్ ఖాన్ అని గతంలో 4,000-5,000 ఎకరాల ల్యాండ్ ఉంటుంది. అది ఆ రైతాంగానికి కాకుంటే కూడా వాస్తవానికి అంత సేవ చేసే వాళ్ళను చూడలేము. 5,000 ఎకరాలకు మల్లంపల్లి ప్రాంత రైతులు మామూలుగా ఆనందపడ్డారు. ఎందుకంటే అది ఇప్పటి వరకు 25-30 సంవత్సరాలు బట్టి కూడా ఇప్పటివరకు ఎవరు ఇయ్యలే. కానీ ఈసారి మాత్రం ఈ గవర్నమెంట్లో ఏం జరిగిందంటే అక్కడికి ఉమ్మడి సర్వే పెట్టించి ఏదైతే రైతు ఒరిజినల్ ల్యాండ్ మీద ఉంటాడో ఆ రైతుకు పట్టాలు ఇచ్చారు. ఇది మల్లంపల్లి ప్రాంతం అంతా. ఉమర్ ఖాన్ అనే వ్యక్తి 25-30 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాల కింద ఆయన ఏజుడు. ఆ ల్యాండ్ కూడా ఇప్పుడు స్టడీ చేసిండ్రు. పక్కా
5,000 ఎకరాలు కూడా అటున్నటువంటి మండల రైతులందరూ కూడా పాస్బుక్లు ఇప్పించారు. ఇంకోటి కూడా మీరు అన్నట్టుగా ఏదైతే పోడు భూములకు కూడా పట్టాలు ఇస్తారన్నారో అది ఆల్రెడీ చెప్తా ఉన్నారు. అక్కడక్కడ జరుగుతూ ఉన్నది పనులు కూడా. ఇక్కడ ప్రాబ్లం అయితే ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ పదే పదే చెప్తా ఉంది, కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలో పబ్లిక్ అనుకుంటా ఉన్నారు మేము తప్పు చేసాం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి అని అంటా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పదే పదే ఈ రకంగా ప్రచారం చేస్తూ ఉంది. నిజంగా ఇక్కడ ఉన్న పబ్లిక్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్న ఆలోచనకు వచ్చినారా? వాస్తవానికి పార్టీలు అనడం వల్ల ఏంటంటే నాయకులు అంటారు తప్ప పబ్లిక్ కనుక మనం సర్వే చేస్తే మీరు దాదాపుగా సరే మీరు ఎక్కడనేది కూడా నాకు తెలియదు, నేనేందనేది మీకు కూడా తెలియదు. లోకల్గా చూడండి, ఈ ఎమ్మెల్యే మినిస్టర్ గారు పడే కష్టం మామూలుగా కాదు. సీతక్క అంటే వాస్తవానికి ఒక నెల రోజులల్లా 20 రోజులు 15 రోజులు కాన్స్టెన్సీనే ఉంటుంది. ఏ చిన్నపాటిది పెళ్ళి అయినా ప్రపోజల్ అయినా మాలాంటి పేద కుటుంబాలకు కూడా ఒకవేళ అది కాడిస్తే కూడా అక్క మాకు పెళ్ళికి రావాలి, నా బిడ్డకు ఇట్లా ఫంక్షన్ వస్తుంది ఉన్నా కూడా కాన్స్టెన్సీలో బాగా డెవలప్ చేస్తూ ఉన్నది. కొంత పడని వ్యక్తులు అప్పుడప్పుడు అంటనే ఉంటారు. ఎవరైనా కూడా రాజకీయ వ్యక్తులను టార్గెట్ చేస్తారు తప్ప వాళ్ళకు కావాల్సిందే ఉన్నది. సీతక్కను ఒకటి బదనం చేయాలి, కానీ అభివృద్ధి చేసేది అయితే చూస్తలేరు కదా. అభివృద్ధి ఎంత జరిగింది అనేది లోకల్ పీపుల్ తెలుస్తుంది. ఇప్పుడు ఏదో ఊరికొక లీడర్ ఉంటాడు, మాట్లాడినంత మాత్రం కాదు కదా. ఒకవేళ మొన్న అదే కనుక తప్పు చేసినట్టయితే ములుగు కాన్స్టెన్సీలా 80% కాంగ్రెస్ సానుభూతి పరులే సర్పంచులు గెలిచారు. మరి ఎందుకు గెలుస్తారు? ఒకవేళ సీతక్క యాంటీ వచ్చింది అనుకుందాం అంటే మరి 80% గెలవరు కదా. అంటే ఇప్పుడు 50% ఎబో పోయినప్పుడు అయితే సీతక్క సానుభూతి ఉన్నట్టే కదా. సీతక్క పడే కష్టము, సీతక్క వాస్తవానికి ఇక్కడ హాస్పిటల్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, మైనింగ్ ఏది ఉన్నా కూడా దృష్టిలో పెట్టుకొని దాదాపుగా చాలా కోట్లల్లో తెచ్చింది. మనకు ఇంకోటి ఏంటంటే మేడారం అనేది ఆసియా ఖండంలో పెద్దది. వాస్తవానికి సరే కేసీఆర్ గారు భద్రాది ఎట్లయితే టెంపుల్ టార్గెట్ పెట్టుకున్నారో ఈ కాన్సెన్స్ లేదంటే ఒక ఆదివాసీ బిడ్డ సీతక్క అయినాక వాస్తవానికి ఆ టెంపుల్కు మీరు కూడా చూడండి పోయి. ఆదివాసీ బిడ్డ ఎన్నడూ కని విని ఎరగని డెవలప్ చేసింది. అసలు ఆసియా ఖండంలో అంత పెద్ద టెంపుల్, అంత పెద్ద ఈసారి మాత్రం సరే నేషనల్ లెవెల్లో అయితే పబ్లిక్ వచ్చారు, అక్కడ కూడా సౌకర్యాలు బాగున్నాయి. ఎవరో ఒకరు అంటారండి, ఇప్పుడు ఇంత పెద్ద కార్యక్రమంలో ఒకడు అంటాడు ఏమని కరెక్ట్ లేదు అంటాడు. కరెక్ట్ అంటే దేని సబ్జెక్ట్లో కరెక్ట్ లేదు సార్ ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు ఆలోచన చేసే విధానం ఉండాలి. ఇప్పుడు మనకేముంటుంది, రోడ్డు మీద ఎప్పుడేదో మాట్లాడుతాడు అంటే ఆంటీకి మాట్లాడుతాడు, ఇప్పుడు ఆంటీకి మాట్లాడతాడు. ఇవాళ ఇంకోటి అండి, వాస్తవాన్ని గుర్తుపెట్టుకోండి, ఇన్ని 10 సంవత్సరాల్లో కేసీఆర్ గవర్నమెంట్లో సన్న బియ్యం అనేది రేషన్ కార్డు ఇచ్చారు. రేషన్ కార్డు కూడా ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలే. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు వితంతులు ఉన్నారు. అంటే మా విలేజ్ కూడా ఇంచర్ల విలేజ్లో చనిపోయినాక 38 మంది వీడియోస్ ఉన్నారు. ఇప్పటివరకు అంటే ఒక ఊర్లోనే 38 మంది వీడియోస్కి ఒక పింఛన్ ఇవ్వలేకపోయాడు కేసీఆర్ గవర్నమెంట్లో. మరి ఇవ్వాలి కదా. ఎటు పోతారా మీరు? సెంట్రల్ ఏం పని చేస్తుంటారు? ఇందిరమ్మ ఇల్లు కడతాను. ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా ఉంటాను. అంటే కాంట్రాక్టరా మీరు? బిల్ ఓకే. ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు ఈ ములుగు అంటే ఏ ఏరియాకి మీరు? ములుగు ఏరియా. ములుగు ఏరియా ఓన్లీ టౌన్కా? టౌను, బండారపల్లి, జయంత్రాపల్లి, ఓకే, ఇంచల్ర, వెంకటాపురం. మొత్తం ఈ ములుగు నియోజకవర్గానికి ఎన్ని ఇండ్లు శాంక్షన్ అయినాయి? అన్ని ఎన్ని మనకు తెలియదు. నేను మాత్రం 60 ఇండ్లు చేస్తాను. 60 ఇండ్లు. 60 ఇండ్లు. ఓకే. సో ఎట్లా వాళ్ళకి పైసలు వస్తున్నాయి అంటున్నా? ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో సంతోషంగానే ఉన్నారా, ఏమైనా ఇబ్బంది పడుతున్నారు? సంతోషంగా ఉన్నారు. కానీ కొన్ని ఇంటి దగ్గర ఇప్పుడు పైసలు లేకనే ఇన్ని సంవత్సరాల కాలం పాటు ఇల్లు కట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఇప్పుడు పిల్లలు పోసిన తర్వాత కొంత అమౌంట్, బేస్మెంట్ తర్వాత కొంత అమౌంట్, గోడలు వేసిన తర్వాత కొంత అమౌంట్ ఇట్లా ఇస్తూ ఉంది కదా. అమౌంట్ టైం టు టైం పబ్లిక్ వస్తున్నాయి అంటున్నా? టైం టు టైం కొంతమంది ఇస్తాను, కొంతమంది అయితే ఆఫ్ చేస్తాను. అవి ఆఫ్ చేసినట్టు మాత్రమే మేము కూడా ఆపి ఆఫర్లో పెట్టి చేస్తాము. అట్లా ఇప్పుడు మీకు ఎట్లా గవర్నమెంట్ నుంచి డైరెక్టా? గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ కాదు, బెనిఫిషరీ అకౌంట్లో పెడితే బెనిఫిషరీ నుంచి మేము వాళ్ళు వచ్చి డ్రా చేసి మాకు ఇవ్వాలి. అట్లా. ఓకే. లబ్ధిదారుడు అకౌంట్లోకి వస్తే వాళ్ళు మీకు ఇస్తారు. ఓకే. సో ఎంత అవుతుంది ఓవరాల్ ఒక ఇందిరమ్మ ఇల్లు కంప్లీట్ కావాలంటే ఎంత అవుతుంది? ఇందిరమ్మ ఇల్లు కావాలంటే 4,70,000-80,000 పడుతుంది. మళ్ళీ అందులో మళ్ళీ ఉపాధి తీసేసారు, 60,000 తీసేసాను. మెటీరియల్ బాగా పెరిగింది. చేస్తాను మేము 5 లక్షలలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చి చేయించారు. కానీ 5 లక్షలలో ఇప్పుడు కట్టుకుంటున్నారా? ఇంకా ఎక్కువ అమౌంట్ యాడ్ చేసుకుని వాళ్ళు నచ్చట్టు కట్టుకుంటారు? అమౌంట్ యాడ్ చేసిన అంటే వాళ్ళు ఎక్కువ పెంచుకుంటే దాన్ని బట్టి దాని స్క్వేర్ అడుగులు ఎంత అయితే పడతాయో అంత పట్టించి మేము చేస్తాం. ఓకే. ఇప్పుడు సరే ఇందిరమ్మ ఇల్లు కాసేపు పక్కకు పెడదామే. ఎవరన్నా ఇంకో వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకుంటే 5 లక్షల్లో ఇల్లు అయ్యే అవకాశం ఉంటుందా? అంతే స్థాయిలో ఇల్లు కట్టుకుంటారు ఎవరన్నా? కట్టుకోరు. ఓకే.
ఓకే, ఎట్లుంది సీతక్క పరిపాలన, ఎట్లుంది? మంత్రి అయింది ఇప్పుడు ఆమె. బాగానే ఉన్నది. అందుబాటులో ఉంటారా? ఇప్పుడు అందుబాటులో ఉంది. అంటే అంతమంది కంటే ఎమ్మెల్యేగా ఉండే, ఇప్పుడు అధికార పార్టీ అండ్ మినిస్టరు. మాది నెల్లూరు, మేము ఇక్కడ కాదు, మా వాళ్ళు మేము నలగరం ఉన్నామంట కాంట్రాక్టర్. నలగరం ఇక్కడ చేస్తాండ్రు, తాండవాయి, సెల్వాయి, కొండపత్తి, ప్రాజెక్ట్ నగర్ అక్కడ అల్లా చేస్తాను. మా వాళ్ళు మేము నలుగురు చేస్తా ఉంటాం. మా వాళ్ళలో ఒకడు ఉంటాడు పెద్ద ఆయన చూసుకుంటా అంటే మన నలుగురిని 4 సార్లు పెట్టి మేము చేస్తాం. నన్ను ఒక్కడిని ములుగుచ్చాను. ఓకే, మీరు ఇక్కడ కాకుండా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంటారు, ఇక్కడే ఉంటారు కాబట్టి ఏమంటారు? బాగానే ఉంది అంటున్నా కాంగ్రెస్ పార్టీ పరిపాలన? బాగానే ఉంది. ఓకే, మీ సైడ్ ఎట్లుంది? చంద్రబాబు నాయుడు ఏమో అక్కడ. మేము వచ్చే సంవత్సరం అయితే ఓకే, రైట్. మీది ఎక్కడనా? ఎక్కడనా? మదనపల్లి. ఈ ములుగు నియోజకవర్గమేనా? ములుగు నియోజకవర్గం. ఏం పని చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 2 ఎకరాలు. 2 ఎకరాలు. ఈ రైతు బంధు కూడా కొంతమందికి రాలేదంటారు, నిజమేనా? రైతు బంధు వస్తుందండి, ఎందుకు వస్తలేదు? రైతు బంధు వచ్చింది. ఎప్పుడు రుణమాఫీ కాలే. కేసీఆర్ గవర్నమెంట్ లో ఒకసారి చేసిన దాంట్లో అది 25% అంటే అప్పుడు కాలేదు, మధ్యలో కాలేదు. ఈసారి రుణమాఫీ అయింది. రుణమాఫీ ఒకటేసారి రుణమాఫీ అయింది. ఏదో అరకొర ఒక్కొక్క బ్యాంకులో 5-10 మందికి ఒకవేళ మిస్ అయితే మిస్ కావచ్చు, ఏదో పేర్లు తప్పుండో అది తప్పుండో వాళ్ళ తప్పిదం వల్ల మిస్ అయింది, వాళ్ళు కరప్షన్ చేయలేక. కానీ రుణమాఫీకి ఇట్లా బాగా అయింది, బాగానే అన్నిటికీ బాగానే. ఓకే, ఇప్పుడు ఇక్కడ సీతక్క ఎమ్మెల్యే, అంతమందికి 2 సార్లు ఎమ్మెల్యే ఆమెనే. ఇప్పుడు అధికార పార్టీలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఈమె మంత్రి కూడా అయింది. సో ఏం మారింది? ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆమె చేయలేని పనులు ఇప్పుడు ఏమైనా చేయగలిగిందా? మా ఊరి గురించి చెప్తా. అప్పటికి ఇప్పటికి అప్పుడు 10 సంవత్సరాల గవర్నమెంట్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కటి కూడా రాలేదు. మా ఊరికి 70 ఇళ్ళు ఇచ్చింది. 2,80,00,000 పెట్టి సీసీ రోడ్ ఇచ్చింది. అప్పటికి ఈ 2 సంవత్సరాలలో ఇంత డెవలప్మెంట్ చేసింది. రాబోయే రోజులలో కూడా ఇంకా చేస్తుందని ఆశిస్తున్నాం. అప్పటికి ఇప్పటికి మాత్రం రెట్టింపు అంటే మరీ రెట్టింపు డెవలప్మెంట్ ఉంది. మరి కేటీఆర్ పదే అంటుండు కదా, పబ్లిక్ మస్తు ఇబ్బంది పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అయ్యంలో అంటా ఉండేది. ఆయన ఆరాటం, ఆయన సీఎం కావాలని ఆయనకున్నది. కానీ ఆయన ఎన్ని జన్మలు ఇచ్చినా సీఎం కాలేడు. ఆయన సీఎం కావాలనే ఉద్దేశంతో బదనం చేసే ముచ్చట్లు నిన్న మొన్న పేపర్ స్టేట్మెంట్లో చెప్తున్నాను. బాల్కసుమన్ తోటి ఎట్లా మాట్లాడొచ్చింది, ఆ ప్లే చేసింది మొత్తం కేటీఆర్ గారే. పబ్లిక్ ఇంటనే ఉన్నారు. వాళ్ళ నిజం తెలుస్తూనే ఉండదు. వాళ్ళ లోపల వాళ్ళకే యూనిట్ అనేది లేదు. ఇప్పుడు కేసీఆర్ కూడా గతంలో చాలా హామీలు ఇచ్చి నెరవేర్చలే కాబట్టి ఆయనకు అధికారం దూరం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా 6 గ్యారెంటీలు అని చెప్పింది. 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు అవుతలేవు కదా? సంపూర్ణంగా ఏ గవర్నమెంట్ కూడా 100% ఎప్పుడు చేయలేదు. కేసీఆర్ ఇప్పుడు దళిత బంధు మొత్తం టోటల్ అందరికి ఇస్తానని ఇచ్చిండా, 3 ఎకరాల భూమి ఇస్తానని ఇచ్చిండా, 10th క్లాస్ వరకు చదువుకున్న ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని ఇచ్చిండా? ఏమి ఇచ్చిండు ఆయన? ఏమి ఇచ్చిండు? ఒక కాళేశ్వరం కట్టించిండు. మొత్తం వాళ్ళ సంపాదన ఏది బడా కాంట్రాక్టర్లకు ఎవరెవరికి సంపాదన వస్తుందో కమిషన్ల దందా చేసిండు తప్పించి, కానీ మామూలు పబ్లిక్ చేసింది ఏం లేదు. ఒక రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు 10 సంవత్సరాలల్లో. పింఛన్లు ఒక్కసారి ఇచ్చినట్టున్నది. 10 సంవత్సరాల పీరియడ్లో ఒక్కసారి ఇచ్చారు, మిగతా ఇవ్వలేదు. చాలా ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ కూడా అయినప్పటి నుండే బకాయి ఉన్నది పిల్లలకు. ఎట్లా మరి మీ ధాన్యం కొనుగోలు అయిందా? అయితలేదంటారా? చాలా మంది రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తా ఉన్నారు. కొంచెం కొనుగోలు అవుతుంది. కొద్దిగా హమాలీల ప్రాబ్లం బాగున్నది. వర్క్ చేసేటోళ్ళు తక్కువైనారు, ఎండకు వర్క్ చేసేటోళ్ళు తక్కువైనారు. దానివల్ల కొద్దిగా ఇబ్బందులు మాత్రం ఎదుర్కొంటారు రైతులు. లైట్గా గతంలో ఎప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఇప్పుడు లేదు, అప్పుడు ఇంకా ఎక్కువ ఉండే. అప్పుడు ప్రాబ్లం ఎక్కువ ఉండే, ఇప్పుడు తక్కువ ప్రాబ్లం. అప్పుడు ఎక్కువ. ఇప్పుడు ఎందుకంటే 2 పంటలు పెరిగినాయి, మళ్ళీ మక్కలు వేసేటోళ్ళు ఎక్కువ అయిపోయారు. ప్యాడీ ఎక్కువైంది. ప్యాడీ 25 క్వింటాలు రావాల్సిన దిగుబడి 50 క్వింటాలు వస్తుంది. అనుకున్న దానికంటే 2 ఒకటే సీజన్ అయ్యేసరికి దానివల్ల కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఏమైనా ఉందా? ఇక ముచ్చట పక్కది విషయం తెలియదు, కానీ ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు అంటూ కూడా ఎవరికి తెలియదు. అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ క్యాండిడేట్, ఎమ్మెల్యే క్యాండిడేట్, ప్రపోజల్ క్యాండిడేట్ అనేది ములుగులో రారు, ఉండరు కూడా. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తే బాగానే 60,000 ఓట్లు వచ్చినాయి. బడే నాగజ్యోతి ఎవరు ఉన్నారు, అప్పుడు గవర్నమెంట్ ఉండే ఇంత ఇచ్చి పంపించారు. పాపం ఇప్పుడు ఆమె తిరగడానికి కూడా ఏం లేదు. ఏం తిరుగుతుంది తిరగడానికి కూడా? ఇప్పుడు జనంలో ఇప్పటి నుండి తిరుగుతున్నాయి కదా, మంచి చిన్న పెద్దల కలుసుకుంటా పోతున్నాయి కదా. ఇసుక దందా నడుస్తుంట బాగా. ఇసుక దందా, మాఫియా, మైనింగ్ ఇదంతా బాగానే నడుస్తుంట. ఇసుక దందా, మైనింగ్ నడిచేది అంత అంటూ ఏం లేదండి. ఇప్పుడు ఉన్న ఇసుక కూడా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లకు వాటికి వీటికి సబ్సిడీ వాటికి ఇస్తూనే ఉన్నారు. ఈ దందా నడవడానికి ఏమున్నది? ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎట్లా ఉంటుండే, ఇప్పుడు మినిస్టర్ అయింది కదా, ఏమైనా మారిందా? డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది. ఏమేమన్నా మారిందా? నేను మినిస్టర్ అయినా గర్వం అయితే ఏం పెరగలేదు. అప్పుడు ఎట్లా ఉన్నదో
అప్పుడు ఎమ్మెల్యే కాకముందు ఎట్లున్నదో ఎమ్మెల్యే అయినాక కూడా గట్టినది, మినిస్టర్ అయినాక కూడా అట్నే ఉంది. ఓకే, నమస్తే పెద్దనా. నమస్తే. ఏడికి పోతున్నావే? కానీ పని నుండి వచ్చినాం. ఏం పని మీద వచ్చినావే? ఇక్కడ ఈ వేరే మా చుట్టాల దగ్గర కొంచెం ఎండకు మాకే అయితే తిరగాలంటే ఖచ్చితంగా రావాల్సిన పనేనా, ఇట్లా ఉత్తిగా బండి మీద తిరిగిపోదాం? రావాల్సిన పనే కొంచెం, ఎందుకంటే కొంచెం వేరే కొంచెం డబ్బుల ప్రాబ్లం ఉండే వాళ్ళు ఇస్తామంటే వచ్చినాం. ఇక ఎండకైనా సో రావాలి కదా, తప్పదు కదా. ఇక ఏం పని చేస్తావే? వ్యవసాయం చేస్తాం. ఇక్కడ ఈ ములుగులు అందరికీ వ్యవసాయం ఉంటట్టు కదా దాదాపు? చాలా మంది వ్యవసాయం ఉంటుంది. ఎంత పోతుంది ఎకరం, ఎంత పోతుంది ధర? ఎకరం 15 లక్షల నుంచి వెళ్ళి ₹1 కోటి దాకా పోతుంది. భూమిని బట్టి. కేసీఆర్ ఉన్నప్పుడు రేట్ ఎట్లుంటుండే, ఇప్పుడు రేట్ ఏమైనా తగ్గిందా పెరిగిందా ఎకరం ధర? ఏం తగ్గలే, అంతే ఉన్నాయి రేట్లు. అప్పుడు ఇప్పుడు ఒకటే సేమ్ రేట్లు ఉన్నాయి. కాకపోతే ఇక కావాలనుకున్నప్పుడు రోడ్ సైడ్ ఉన్నప్పుడు కొంచెం రేట్లు ఎక్కువ పెట్టుకుంటారు. రోడ్ సైడ్ లోపల ఉంటే తక్కువ ఉంటుంది కొంచెం. 10 ఏళ్ళు సీతకి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పనిచేసింది. ఇప్పుడు ఎమ్మెల్యే అండ్ మంత్రి అధికార పార్టీలో ఉంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎట్లుంటుండే, ఇప్పుడు మినిస్టర్ అయినప్పుడు ఏమైనా మారిందా? అంటే కొంతమంది పైసలు ఉంటే ఒక రకంగా ఉంటారు, పైసలు లేకపోతే ఒక రకంగా ఉంటారు. అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే, ఇప్పుడు మంత్రి అయింది, అధికార పార్టీ తోడైంది. ఏమైనా మారిందా? ఏం మారలే, అప్పుడు అట్లే ఉన్నది, ఇప్పుడు మంత్రి అయిన సో అట్లే ఉన్నది, ఇప్పుడు ఎమ్మెల్యే అయినప్పుడు సో అంతే బాగా అందరికి పని చేస్తుంది, మంచిగానే ఉన్నది, బాగానే ఉంది. జనాలు సో అందరికి అందుబాటులోనే ఉండి పని చేస్తారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కువ వస్తుండే ములుగుకు, మంత్రిగా అయినప్పుడు ఎక్కువ వస్తుందా? ఎమ్మెల్యే అయినప్పుడు ఎక్కువ ఉండే, ఇప్పుడు కొంచెం మంత్రి కాబట్టి సరే 4 రోజులకు 5 రోజులకు 6 రోజులకు ఒకసారి వచ్చి జనం పని దాని ఉంటే పని చేసుకుంటూ వచ్చుకుంటూ పోతుంది. ఓకే, కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంటుండేనా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీకు మంచిగా అనిపిస్తుందా? కేసీఆర్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు కొన్ని పథకాలు పెట్టిండు, అన్నీ కాలేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన కానీ పెట్టిన కానీ కొన్ని పథకాలు అమలైనవి, బాగానే ఉంది. ఇప్పుడు వీళ్ళు కూడా 6 గ్యారెంటీలు ఏం పూర్తి స్థాయిలో అమలు అయితే కదా, ఆయన కదా చేసి వీళ్ళు కదా గట్టిగా ఉంది. 6 గ్యారెంటీలు అంటే ఇంట్లో ఒక 3-4 అయినాయి, 1-2 ఉండవచ్చు ఉంటే కానీ బాగానే చేస్తాను ఇప్పుడు. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వాళ్ళు స్టార్ట్ చేసి ఆల్రెడీ కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంటుండే, పబ్లిక్ ఆల్రెడీ కేసీఆరే రావాలని కోరుకుంటారు, మళ్ళీ కేసీఆరే వస్తాడు అంటే పబ్లిక్లో నిజంగా అంతగానం ఉందా సానుభూతి, ఎమోషన్ అంతే మనకు అనిపిస్తుంది? సానుభూతి అంటే 10 సంవత్సరాలు చేసిండు, ఆయన దుర్లభద్దుగా వ్యవహరించిండు కాబట్టి ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అందరితోని ఇక జనం, సాధారణ జనం అయినా ఎవరైనా పబ్లిక్తోని వీళ్ళు కలుపుకోబోతాను, కొంచెం అందుబాటులో ఉంటాను, పని చేస్తాను. ఓకే, ఇక్కడ ఇసుక దందా నడుస్తుంటే కానీ బాగా ఇసుక అంటే ఇక ఏ పార్టీ వచ్చినప్పుడు ఆ పార్టీ కొంచెం కొందరు పోతారు, పని చేసుకుంటారు అంతే తప్ప దందా అనేది ఏమి లేదు. ఇప్పుడు అప్పుడు బాగుండే, అప్పుడు బాగుండే. మనం మార్పు అన్నాం, కేసీఆర్ పోవాలి అనుకున్నాము. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ అయింది. సో ఆ మార్పు దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నట్టు, నిజంగా పేదోళ్ళ బతుకులు ఏమైనా మార్పులు వచ్చినట్టు అనిపిస్తుందా? అనిపించింది. ఇప్పుడు కనీసానికి ఒక 3000 ఇండ్లు ఇచ్చిళ్ళు పేదోళ్ళకు, ప్రతి పేదోళ్ళకు ఇప్పుడు ఇండ్లు ఇచ్చిళ్ళు. మా అబ్బాపూర్లో కనీసానికి ఒక 45 ఇండ్లు ఇచ్చిళ్ళు. అందరు పేదవాళ్ళ గుడిసెళ్ళకి ఇచ్చిళ్ళు, అందరు కట్టుకున్నారు. ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఇచ్చిళ్ళు, వాళ్ళు సంతోషపడుతున్నారు. ఇప్పుడు సో మళ్ళీ కొత్తగా వస్తే ఇప్పుడు 2-3 వేలు వచ్చినాయట. అవి సో ఇంకా ఉన్న వాళ్ళకు పేదవాళ్ళకు ఇండ్లు అందరికీ గుడిసెలు ఉన్న వాళ్ళకు, చిన్న గుణ పెంకట వాళ్ళకు కూడా వర్తిస్తే అందరూ సంబరపడుతున్నారు కట్టుకుంటానని. బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ వచ్చే అవకాశం ఉందా? కేసీఆర్ రాలేడు ఇప్పుడు, కాబట్టి ఇంకో 5 సంవత్సరాల తర్వాత ముచ్చాడు, కానీ వచ్చేదానిలో అయితే ఇప్పుడు రాడు. మళ్ళీ 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంటుంది. ఎంత దూరం మీ ఊరు? మా ఊరికి నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది. బండి మీద పోవాలి, ఎండలా బండి మీద పోవాలి. చిన్న